లైఫ్లో జరిగే ఈవెంట్స్ మీద కంట్రోల్ లేకుండా పోతుందని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అయితే ఒక్కసారి ఈ మొదటి శ్లోకంలో రెండో లైన్ గురించి మీరు వినండి. నాతో కలిపి క్లియర్గా ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. భూత కృద్భూత భృద్భావో. కష్టంగా ఉంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి చదువుదాం, ఆగండి. సో భూతకృత్ చెప్పండి. భూతకృత్ అంటే భూతములను సృష్టించిన వాడు. భూతభృత్ అంటే భూతములను పోషించేవాడు. ఇక్కడ భూతములు అంటే పంచభూతాలు మాత్రమే కాదండి, ఈ సకల చరాచర సృష్టి ప్రాణికోటి మొత్తం అంతా. భూతకృత్ భూతభృత్ భావ అంటే ఉనికిగా ఉన్నవాడు, ఎగ్జిస్టెన్స్ అన్నమాట. భూతాత్మ ఈ భూతకోటి అన్నిటికీ కూడా ఆత్మ అయినవాడు. భూతభావన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఆలోచన, లేకపోతే దాని యొక్క భావం, లేకపోతే దాని యొక్క భావన అయినవాడు అని అర్థం అన్నమాట. ఓకే, సో కంప్లీట్గా చెప్పాలంటే పోషించేవాడు. మొదటి లైన్లో భూత భవ్య భవత్ ప్రభు అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు ప్రభు ఆయనే. ఈ సెకండ్ లైన్లో మన ఆలోచనలు, మన ఈ సకల ప్రాణికోటి పుట్టడానికి గల రీజను ఆ విష్ణుమూర్తే. వాటిని పెంచి పోషించేవాడు విష్ణుమూర్తే, మొత్తం అన్నీ ఆయనే. అలాంటప్పుడు అంతా ఆయన అయినప్పుడు అసలు మన కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఏముందండి చెప్పండి? ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుడి మీద భారం వేసి, నువ్వు ఉన్నావు, నువ్వు నేను అంతా ఒకటి, నువ్వు నాకు ఏది మంచిదైతే నువ్వు అదే చెయ్యి, నువ్వే నడిపించు అని చెప్పి ఒక్కసారి నమస్కరించుకుంటే ఆయనే అంతా చూసుకుంటాడండి. సో ఎప్పుడు కూడా లైఫ్లో జరిగే ఈవెంట్స్ని కంట్రోల్ చేయడానికి కాకుండా వాటికి జస్ట్ గాడ్కి సరెండర్ అయిపోయి మనస్ఫూర్తిగా హరే కృష్ణ అనుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫాలో కొట్టండి బాస్. మనం నెక్స్ట్ టైం నుంచి కలిపి శ్లోకాలు నేర్చుకుందాం.